హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కేదార్ ఇంటి వారసుడిగా ప్రకటించకుండా ఉండడానికి వైజయంతి, యువరాజ్, నిషిక ఒక ప్లాన్ అయితే వేసుకుంటారు. ఆ ప్లాన్లో సుధాకర్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. వైజయంతి సుధాకర్ రూమ్కి వచ్చేసరికి సుధాకర్ విషం తాగి చనిపోతాను అన్నట్లు కేదార్ని ఇంటి వారసుడిగా ప్రకటిస్తే పరువు పోతుంది. కాబట్టి పరువు పోకుండా ఉండాలి అంటే కేదార్ ఈ ఇంటి వారసుడు అనే నిజం ఎవ్వరికీ బయట చెప్పకూడదు. అలా అయితేనే నా భర్త బ్రతుకుతాడు. చూడబ్బి కేదారు, నేను నిన్ను ఎప్పుడు ఏది అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నా, నా 5వ తనాన్ని నాకివ్వు. మీ నాన్నంటే నీకు ప్రేమ అంటున్నావు కదా, అలాంటప్పుడు ఈ కుటుంబాన్ని వదిలి వెళ్ళిపోయేంత ప్రేమ నీకుందా ఉందా అని అడుగుతుంది. ఇంకా కేదార్కి పాపం ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. చూడు కేదారు, ఇప్పుడు నేను అంటున్నాను, నా భర్త నాకు కావాలి. కాబట్టి నువ్వే మాట ఇవ్వాలి. ఆయనని నీ నాన్నగా, ఆయన నిన్ను కొడుగ్గా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుండి ఎప్పటికీ నేను ఇలాంటి విషయాలే మాట్లాడను అని నాకు మాటివ్వు కేదార్ అని అంటుంది వైజయంతి. ఇంకా పాపం ఎంతో జాలిగా కేదార్ కరెక్ట్గా మాట ఇవ్వబోతుంటే జగదాత్రికి అంతా అర్థమవుతుంది. ఆగు కేదార్ అని అంటుంది. వెంటనే కేదార్ ఆగిపోతాడు. యువరాజ్ని గట్టిగా లాక్కొస్తుంది జగదాత్రి. ఏం చేస్తున్నావు అనేసరికి ఆగు అని కేదార్ని లేపి యువరాజ్ని ఆ ప్లేస్లో కూర్చోపెట్టి సుధాకర్ చేయి తీసి యువరాజ్ తలపై పెట్టి ఒట్టు వేసేలా చేస్తుంది. చూడండి మావయ్య గారు, ఇప్పుడు యువరాజ్పై ఒట్టేసి చెప్పండి, మీరు నిజంగా కేదార్ని మీ వారసుడిగా ఒప్పుకోకూడదని అనుకుంటున్నారా? నిజంగా మీరు విషం తాగాలని అనుకున్నారా? అసలు ఇక్కడ ఏం జరిగిందో చెప్పండి మావయ్య గారు అని అడుగుతుంది. ఇంకా సుధాకర్ అలా అయోమయంగా చూస్తూ ఉంటే వైజయంతి, నిషిక, యువరాజ్ మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. ఇంకా వెంటనే సుధాకర్, అమ్మ జగదాత్రి, అసలు ఏం జరిగిందంటే అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. ఎప్పుడైతే సుధాకర్ ఎంతో హ్యాపీగా, రేపు నేను ఈ చైన్ని కేదార్కి గిఫ్ట్గా ఇస్తాను, ఇది సుహాసినికి సంబంధించిన నా దగ్గర ఉన్న ఒకే ఒక్క జ్ఞాపకం. ఇన్నాళ్ళు పరువుకి భయపడ్డాను, కానీ కౌశికి చెప్పిన మాట ప్రకారం పరువు, భయం దాటి ఒక ముందుకు అడుగు వేస్తే నాకు నా కొడుకు భవిష్యత్తే కనబడుతుంది. చిన్నప్పటి నుండి వాడిని నిజంగా వీరశంకర్ గారు అన్నట్టే గాలికి వదిలేశాను. కనీసం ఇప్పటికైనా నేను వాడి బాధ్యత తీసుకోవాలి. తీసుకోకపోతే సుహాసిని నన్ను క్షమించదు, నాకు పాపం తగులుతుంది అని ఆ చైన్ వైపు చూసి రేపు కేదార్కి ఈ చైను, ఈ బట్టలు గిఫ్ట్ ఇస్తానని మురిసిపోతూ ఉంటారు. అప్పుడే వైజయంతి, యువరాజ్, నిషిక అక్కడికి వస్తారు. ఏందివ్వో, రేపు ఆ కేదార్కి చైన్ పెట్టి ఈ బట్టలు పెట్టి మురిసిపోదాం అనుకుంటున్నావా? అలా జరిగే ఛాన్సే లేదు అని ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు? చెప్పాను కదా కౌశికితో, రేపు నేను ఎలా అయినా అనౌన్స్ చేస్తానని అంటారు. చూడుబో, నువ్వు అనౌన్స్ చేస్తానంటే ఇక్కడ ఊరుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. మేము ముగ్గురం కట్టుకొని చావాలంటే నువ్వు వాడిని ప్రకటించు అని అంటారు. ఆపు, ఇన్ని రోజులు ఇలాంటి బెదిరింపులే. నేను చాలా భయపడిపోయాను. నువ్వు చస్తా అన్నావని నా నోరు మూసుకున్నాను. కానీ ఇంక నేను నా నోరుని విప్పాల్సిన సమయం వచ్చింది అని అంటారు సుధాకర్. నాన్న ప్లీజ్, నాకు ఇంటి పరువు కంటే ఏది ఎక్కువ కాదు. మా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం చేస్తే మీ పరువు పోదు, కేదార్ గారు కూడా ఇంటి నుండి బయటికి పోతాడు. అలా చేయకపోతే ఖచ్చితంగా అమ్మ చెప్పినట్టు నిషిక ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది. నేను మీ ఒక్కగానొక్క కొడుకుని. అమ్మ అంటే మీకు తెలుసు ఎంత మీరంటే ఇష్టం. ముగ్గురం ఇప్పుడే చచ్చిపోతాం. చెప్పు నాన్న అని ఇంకా బెదిరిస్తాడనమాట యువరాజ్. అలా ఇంకా సుధాకర్ అయితే పాపం వాళ్ళ కన్న కొడుకు యువరాజు, నిషిక వాళ్ళకి ఏమైనా అవుతుందని చెప్పి ఇంకా అలా ఆయనైతే ఒప్పుకుంటాడు. సో ఆయన విషయం తాగాలని అనుకోడు, కానీ ఈ వైజయంతి వాళ్ళే కావాలని ప్లాన్ వేస్తారు. అదంతా సుధాకర్ అందరికీ చెప్తారు. వెంటనే కౌశికి, ఏంటిది యువరాజ్, కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా మీకు? ఇలా ఇలా బెదిరిస్తారా అని అంటారు. అక్క ప్లీజ్, నువ్వు మమ్మల్ని ఏమనొద్దు. మేమేం చేసినా ఇంటి షటప్, జస్ట్ షటప్. ఈ ఇంటి పరువు కోసం అన్నావంటే కొడతాను యువరాజ్. ఏమనుకుంటున్నావో ఏంటో. ఈ ఇంటి పరువు కాపాడాలి అంటే ముందు నీలా నువ్వు ఉండడం నేర్చుకో. ఈ ఇంటికి పేరు తెచ్చే పనులు చెయ్యి. ఎవడో ఒకడితో, మీరన్ లాంటి ఒక దుర్మార్గుడితో చేతులు కలిపి తర్వాతేమో ఇప్పుడు నాకు ఇది ఇష్టం అది ఇష్టం, నేను చాలా మంచివాడిని, ఇంటి పరువు కోసమే ప్రాకులాడుతున్నాను అనొద్దు. నిజంగా
ఒక వారసుడంటే ఎలా ఉండాలి? ఇంటి పరువు కోసమే పోరాడాలి అని అండమే కాదు, ఇంటి కోసం నిలబడాలి. ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే వాళ్ళకి అండగా నిలబడి ధైర్యం చెప్పాలి. ఇంటి పేరుని నిలబెట్టాలి. మంచి మంచి పనులు చేయాలి. కానీ నువ్వు ఏం చేస్తావు? ఎప్పుడు వ్యసనాలకి అలవాటు పడి ఆ మీనన్ లాంటి వాడితో చేతులు కలిపి ఒక క్రిమినల్ ఈ ఇంట్లో ఉన్నాడు అని ముద్ర వేసేలా చేసి మీడియాకెక్కావు. ఇదేనా ఇదేనా పరువు అంటే? కాదు కదా, ఇది పరువు కాదు కదా. కాబట్టి కేదార్ని రేపు ఎలా అయినా ఖచ్చితంగా వారసుడిగా ప్రకటించాల్సిందే. ఇంకా మీరు ఎలాంటి ప్లాన్లు వేసినా నేను ఏం చేస్తానో నాకే తెలీదు. నేనే అందరి ముందుకు వెళ్ళి నిజం చెప్తాను. మీరు బాబాయిని బెదిరించగలరేమో, కానీ నన్ను కాదు అని చాలా గట్టిగా చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు కౌశికి. ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయిందని చెప్పి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు యువరాజ్, నిషిక, వైజయంతి. ఇంకా అలా కేదార్ సుధాకర్ని హక్ చేసుకొని, నాన్న మీరు అలా భయపడ్డారంటే అందులో తప్పేమీ లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, మీరేం కంగారు పడకండి. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఒక్కసారి మీరు నన్ను కొడుగ్గా యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా నేను కూడా వాళ్ళని తమ్ముడిగా వాళ్ళని చూసుకుంటారు. ఒక్కరోజు 2 రోజులు, కానీ తర్వాత వాళ్ళు ఖచ్చితంగా నన్ను అర్థం చేసుకుంటారు. నాకు కావాల్సింది అదే అని పాపం చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఎంతైనా పాపం కేదార్ని ఎంతో బాధ పెట్టాను అని సుధాకర్ చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. సుధాకర్ ఇంట్లో కీర్తి పాప ఓనీల ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఓనీల ఫంక్షన్లో అందరూ చక్కగా హడావిడి చేస్తూ ఉంటారు. కేదార్ వాళ్ళ తాతయ్య గారిని కూడా ఓనీల ఫంక్షన్కి పిలిచారు అని చెప్పడంతో ఇంకా కేదార్ వాళ్ళ తాతయ్య హ్యాపీగా వస్తారనమాట. నాన్న కేదార్ అని కేదార్ని హక్ చేసుకుంటారు. నాన్న రండి తాతయ్య రండి అని చెప్పి ఇంకా లోపలికి తీసుకువెళ్తారు. ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అలా అందరూ కూర్చొని చూస్తూ ఉంటే అదంతా చూస్తూ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు సుధాకర్ వైపు చూస్తూ. యువరాజ్, ఏది జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. కానీ వీళ్ళని ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. కానీ అలా చేయలేకపోతున్నానే, ఇప్పుడు ఏం పరిస్థితి నాది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకప్పుడే కరెక్ట్గా నిషిక, అయినా ఏదో ఒకటి జరిగితే బాగుండు, ఈయన ఖచ్చితంగా నిరూపిస్తాను అంటున్నాడు. సాక్ష్యాలు కూడా ఈ ముసలోడి దగ్గరే ఉన్నాయి. మావయ్య గారు ఖచ్చితంగా నిజం చెప్పేస్తాను అంటున్నారు. ఇలా జరగకూడదు, జరిగితే ఇంకా అయిపోయినట్లే అని చాలా ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే కీర్తిపాప ఓనీల ఫంక్షన్కి సురేష్ కూడా వస్తాడు. ఇంకా సురేష్ అలా చూస్తూ ఉంటాడనమాట కౌశికి వైపు. కీర్తి పాప సురేష్ని వచ్చి హక్ చేసుకుంటుంది. ఇంకా అలా కీర్తి పాప వైపు చూస్తూ ఉంటారు సురేష్. బాబు, మేనమామ పాపకి ఓనీలు బట్టలు పెట్టాలి అనేసరికి, రే అబ్బోడా వెళ్ళరా అని అంటారు. వెంటనే కౌశికి, కేవలం యువరాజ్ మాత్రమే కాదు, కేదార్ రా అని కేదార్ని కూడా తీసుకొని వస్తుంది. ఇంకా అలా కేదార్ అయితే పాపం వెళ్ళి కీర్తి పాపకి కేదార్ జగదాత్రి ఇద్దరు వెళ్ళి ఓనీలు పెడతారు. తర్వాత సుధాకర్ అదంతా చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే టైంకి యువరాజ్ కూడా ఓనీలను పెడతారు. కానీ తన ప్రయారిటీ సెకండ్ అవ్వడం వల్ల చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు యువరాజ్. ఇంకా అలా కీర్తి పాప ఓనీల ఫంక్షన్ అయితే ఎంతో హ్యాపీగా కంప్లీట్ అవుతుంది. అయిన తర్వాత అందరి వైపు చూస్తూ ఉంటారు సుధాకర్. బాబాయ్, ఇదే కరెక్ట్ టైం, మీరు వెళ్ళి ప్రకటించండి అని అంటారు. ఇంకా అలా కరెక్ట్గా వెళ్ళేలోపు నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. కేదార్ నా నా అని చెప్పి ఇంకా అలా వెంటనే ఒక్కసారిగా కింద పడిపోతాడనమాట సుధాకర్. ఇంకా సుధాకర్ పడిపోయేసరికి వెళ్తారనమాట యువరాజ్, కేదార్ వాళ్ళందరూ. నాన్న ఏమైంది నాన్న, ఏమైంది అని చెప్పి ఇంకా వెళ్ళి అడిగేసరికి ఎవ్వరూ ఇంకా ఏం చేయలేకపోతూ ఉంటారు. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తారు కేదార్ అండ్ యువరాజ్ సుధాకర్ని. హాస్పిటల్లో డాక్టర్స్ అయితే ట్రీట్మెంట్ అయితే ఇస్తారు. ఇంకా డాక్టర్ బయటకు వస్తారు. డాక్టర్, మా నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతాడు యువరాజ్. ఆయన కండిషన్ సీరియస్గా ఉంది అని అంటారు.
ఆస్తమా అటాక్ అయింది డాక్టర్ అని అడుగుతారు కౌశికి. లేదు మేడం, ఆయనకి ఇన్ని రోజులు కేవలం ఆస్తమా మాత్రమే ఉంది అని మీరు అనుకుంటున్నారు. బట్ నో, ఆయనకి కేవలం ఆస్తమా మాత్రమే లేదు. ఆయనకి కిడ్నీ ఫంక్షనింగ్ కూడా చాలా స్లోగా ఉంది. అది మాత్రమే కాదు, ఆయన చాలా నీరసంగా ఉండడం, ఎక్కువ ఆయాసపడ్డం లాంటివి ఎందుకని అనుకున్నాం. ఆయన బాడీలో ఉన్న బ్లడ్ని కిడ్నీస్ సరిగ్గా ఫంక్షన్ చేయలేకపోతున్నాయి. కాబట్టే ఆయన అలా ఉన్నారు. ఆయనకి ఖచ్చితంగా డయాలసిస్ అవసరం. కిడ్నీ అనేది మార్చాలి. కిడ్నీస్ మార్చకపోతే మాత్రం ఆయన బ్రతకడం కష్టం అని అంటారు. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతారనమాట అందరూ. ఏంటి, కిడ్నీసా? ఇప్పుడు మా నాన్న బ్లడ్కి మ్యాచ్ అయ్యే కిడ్నీస్ ఎక్కడి నుండి తీసుకురావాలి అని ఇంకా అలా యువరాజ్ అయితే వెళ్తూ ఉంటే అప్పుడే బ్లడ్ టెస్ట్ అయితే చేస్తారు యువరాజ్ అండ్ కేదార్కి. యువరాజ్ కేదార్ ఇద్దరికి సుధాకర్ బ్లడ్ గ్రూపే అనమాట. ఇంకా యువరాజ్ని అలా చెప్తుంది కౌశికి. యువరాజ్, ఇప్పుడు ఒక కిడ్నీ ఉన్నా చాలు అంటున్నారు కదా, కాబట్టి ఒక కిడ్నీ మనలోనే ఎవరైనా ఇద్దాం అని అంటారు. కరెక్టే అక్క అంటే అననేలోపు నిషిక, నువ్వు ఉండి యువరాజ్. ఏంటి వదినా, ఏం మాట్లాడుతున్నారు? అంటే మీరు యువరాజ్ని మావయ్య గారి కోసం కిడ్నీ ఇవ్వమంటున్నారా? నేను ఒప్పుకోను వదినా అని అంటుంది నిషిక. ఒక్కసారిగా వైజయంతి షాక్ అయిపోతుంది. అమ్మీ, మీ మావయ్య గారమ్మీ అని అంటుంది. అయితే ఏంటి, మావయ్య గారు అయితే ఏంటి, ఎవరైతే నాకేంటి, నా భర్త ఇప్పుడు వయసులో చాలా చిన్నవాడు. ఈ వయసులోనే ఒక కిడ్నీ కోల్పోతే ఆయనకి ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే, ఎలాగో మావయ్య గారు పెద్ద వయసు వారు కాబట్టి ఆయన ఇవాళ రేపో అన్నట్లు ఉంటే మళ్ళీ నా భర్త కిడ్నీ ఇస్తే నా భర్తకి ప్రమాదం కదా. నేను యువరాజ్ని అలా చూడాలి అనుకోవటం లేదు. యువరాజ్ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి మీరు కిడ్నీ అరేంజ్ చేసుకుంటే బయట అరేంజ్ చేసుకోండి, అంతేకాని మా యువరాజ్ కిడ్నీ అయితే ఇవ్వను అని అంటుంది నిషిక. ఇంకా వైజయంతి ఒక్కసారిగా నిషిక చెంప పగల కొడుతుంది. ఛీ, ఎంత స్వార్థపర్రాలు అమ్మి నువ్వు. కన్న కొడుకుని కన్న తండ్రికి కిడ్నీ ఇవ్వమంటే కూడా ఇవ్వటం లేదు, నువ్వు మనిషివేనా అని అంటారు. ఏంటత్తయ్యా, ఎందుకలా మాట్లాడుతున్నారు? ఒకవేళ ఇప్పుడు మాలో ఎవరికైనా అలాంటి పరిస్థితి వచ్చి మిమ్మల్ని కిడ్నీ ఇవ్వమంటే మీరు ఇస్తారా? స్వార్థంగా ఉండరు? నేను కూడా అలాగే ఉన్నాను. అయినా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. యువరాజ్, రా యువరాజ్ అని చెప్పి యువరాజ్ చేపట్టుకొని లాక్కు వెళ్ళిపోతుంది నిషిక. ఇంకా అలా కౌశికి, ఛ, ఇంత స్వార్థంగా ఉంటారని అస్సలు ఆలోచించలేదు అని చాలా ఘోరంగా ఫీల్ అవుతుంది కౌశికి. అయినా కన్న కొడుకే కిడ్నీ ఇవ్వలేదో, ఇప్పుడేమో గంటలో ఆపరేషన్ చేయాలంటున్నారు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఎంకన్న స్వామి, నువ్వే కాపాడాలి. నేను చేసిన పాపాలన్నీ నాకే తగులుతున్నాయి. ఎంతోమందిని ఎంతో బాధ పెట్టుండా. ఒకప్పుడు ఆ సుహాసిని నేనే చంపించేసుండా. తర్వాత జగదాత్రి కేదార్ని ఎంతో బాధ పెట్టా. శ్రీవల్లి సుధాకర్ కూతురని తెలిసినా తన్ని చిత్రహింసలు పెట్టా. కానీ ఇప్పుడు ఆ పాపాలన్నిటినీ ఇలా నాతో మోయిస్తున్నావా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది వైజయంతి. అప్పుడే కరెక్ట్గా ఇంకా కేదార్ అయితే అలా వైజయంతి దగ్గరికి వస్తాడు. పిన్ని అని పిలుస్తాడు. ఏంది, నన్ను వెక్కిరించడానికి వచ్చుండావా అని అడుగుతుంది. లేదు పిన్ని, నేను మీతో ఒక విషయం చెప్పడానికే వచ్చాను. నాన్నకి నా కిడ్నీ ఇస్తాను అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది వైజయంతి. ఏం మాట్లాడుతున్నావు అబ్బోడా అని అంటుంది. అవును, నేను నిజమే చెప్తున్నాను పిన్ని. నాన్న బ్రతకాలి. నాన్న ఆశయం కోసమే నేను ఉన్నాను. నాన్న ఖచ్చితంగా బ్రతికి తీరాలి. నేను కోరుకునేది అదే. నాన్న కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను పిన్ని అని చెప్పి ఇంకా అలా జగదాత్రి కేదార్ అయితే ఇద్దరు పాపం వెళ్తారనమాట. కేదార్కి ఆపరేషన్ చేసి ఒక్క కిడ్నీని తీసి సుధాకర్కి పెడతారు. ఇంకా కౌశికి వైజయంతి దగ్గరికి వచ్చి, ఇప్పటికైనా మీకు అర్థమవుతుందా పిన్ని, ఇన్ని రోజులు కేదార్ని బాధ పెట్టి మీరు ఎంత పాపం పోసుకున్నారో. కేదార్ తనకి అవసరం లేదు అనుకోవచ్చు, అంతెందుకు, మీరు కన్న కొడుకు. చిన్నప్పటి నుండి వాడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచాం. కానీ స్వార్థం చూసుకొని వెళ్ళిపోయాడు. నిషిక చెప్తే వాడి బుద్ధి ఏమైంది? నిషిక చెయ్యి విదిరించుకొని నేను కిడ్నీ ఇస్తాను, ఆయన నా కన్న తండ్రి అని అనొచ్చు కదా. కానీ వాడు కూడా పిల్లిలా వెళ్ళిపోయాడు.
ఇప్పుడు చెప్తున్నాను, కేదారి ఇంటి వారసుడిగా మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను అనౌన్స్ చేస్తాను పిన్ని అని అంటుంది కౌశికి. లేదమ్మీ, ఇంత జరిగిన తర్వాత కూడా నేను మారకపోతే నా పేరు, నేను మనిషినే కాదు, నేను మృగాన్ని. ఇన్ని రోజులు కేదార్ విషయంలో మృగంలాగే ప్రవర్తించుండా, కానీ ఇప్పుడు నేను అలా లేను అని ఇంకా ఆపరేషన్ అయిన తర్వాత పరిగెత్తుకుంటూ కేదార్ దగ్గరికి వెళ్ళి కేదార్ చేతులు పట్టుకొని, అబ్బోడా, ఇన్ని రోజులు నేను ఎన్ని తిట్టినా ఎన్ని అవమానించినా నువ్వు నన్ను పిన్ని అని ప్రేమగా పిలుస్తూనే ఉన్నావు. ఎప్పుడు పల్లెత్తొక్క మాట కూడా అనలేదు. ఇంటి పేరు కోసం పాకులాడావు. నీలాంటి మంచి మనసున్నోడికి ఎప్పుడు మంచే జరుగుతుంది జరుగుతుంది అని వైజయంతి తలపై చేయివేసి నిమిరి, నేను నువ్వు ఇంటి వారసుడివని ప్రకటిస్తానబ్బోడా అని జగదాత్రి కేదార్ సుధాకర్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువస్తారు వైజయంతి. తీసుకువచ్చి కేదార్ ఇంటి వారసుడు అని వాళ్ళ చుట్టాలందరి ముందు ప్రెస్ మీట్ పెట్టి మరి వైజయంతినే చెప్తారు. ఒక్కసారిగా అలా ఇంకా యువరాజ్ వాళ్ళు షాక్ అయిపోతే, ఛీ, మీకు మాట్లాడే అర్హత లేదు, నోరు మూసుకోరా అని చెప్పి వాడిని గట్టిగా కాలర్ పట్టుకొని తోసేసి కేదార్ని ఇంటి వారసుడిగా వైజయంతినే ప్రకటిస్తారు. అదంతా చూస్తూ కేదార్ వాళ్ళ తాత సుధాకర్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.